2025 డయల్ న్యూస్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మనకు రాజు రవి. సో దానివల్ల ఏమంటే ఓవరాల్ మనకు ప్రకృతి పరంగా తీసుకున్నట్లయితే ఎండలు ఎక్కువగా కాసే అవకాశం ఉంది ఈ సంవత్సరము. అలాగే ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి. సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే యువతలో కార్డియాక్ అరెస్టులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. సో అది కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము. అలాగే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి వస్తుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ కానీ, బోన్ రిలేటెడ్ కానీ, ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వైరస్ లాంటిది, మంకీ ఫాక్స్ లాంటిది ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది. జనాల మీద జాగ్రత్తగా ఉండాలి. సో మేషరాశి ఫలితాలు కనుక తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఇక్కడనే అర్థమవుతుండొచ్చు ఈ సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉంది. సో ఎవరైతే 24 సంవత్సరాలు దాటినటువంటి వయసు కలిగినటువంటి మనుషులు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా టఫ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఏలినాటి శని కాబట్టి ఖచ్చితంగా జరిగేది ఏమిటంటే తల్లి తండ్రి ఇద్దరికిలో ఎవరికో ఒకళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఇవి కాకుండా మిగిలిన విషయాలకు వస్తే ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విదేశీయానానికి వీసాలు, చదివినటువంటి వాటిల్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటుంది, మార్కుల శాతం ఎక్కువగా ఉంటుంది. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. దిగుబడి రాబడి పెరుగుతోంది. దానివల్ల అప్పులు తీరుస్తారు, ఎక్కువగా డబ్బులు వస్తాయి, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సంవత్సరం పోటీ చేసిన ప్రాంతాల్లో గెలుస్తారు. అట్లీస్ట్ నామినేటెడ్ పదవులైనా వస్తాయి. అలాగే ఈ సంవత్సరము ఉద్యోగాలకు సంబంధించి బ్యూరోక్రాట్లు అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు లాంటి ఉద్యోగాలు చేసేవారికి ఈ సంవత్సరం సిబిఐ, ఈడీ లాంటి కేసులు మీద పడే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ కేసులు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అలాగే ప్రమోషన్లు కూడా ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉంది. క్రీడాకారులకు, కళాకారులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. విదేశాల్లో ప్రోగ్రాంలు ఇస్తారు. చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. సో వీరికి మేషరాశి వారికి రెమెడీ అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల కూడా సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నటువంటి రాసుల్లో కనుక తీసుకున్నట్టయితే వృషభ రాశి ఒకటి కనిపిస్తూ ఉంది. వృషభ రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా శని, రాహువు, కేతువు, కుజుడు, గురువు అందరూ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రూపాయి రావాల్సిన దగ్గర 10 రూపాయలు వస్తుంది. చాలా విశేషించి యుగకాలంగా భావించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా స్త్రీలకు నూతన వ్యాపార ప్రారంభోత్సవాలకు తగిన సమయంగా భావించాల్సి ఉంటుంది. సో 100కి 100% అనుకూలంగా ఉండబోయే రాశి వృషభ రాశి. వీళ్ళకి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. చాలా అనుకూలంగా ఉంటుంది 2025. మిథున రాశి జాతకము ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం మిథున రాశి జాతకులకు పూర్తి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. గురువు వ్యయం నుండి జన్మంలోకి వస్తూ ఉన్నాడు, భాగ్యంలో ఉంటాడు. అలాగే శని అనుకూలంగా ఉంటున్నాడు, రాహు, కేతువులు అనుకూలంగా ఉంటున్నారు. కాబట్టి విదేశీయానానికి అనుకూలమైన పరిస్థితులు, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి, మార్కులు ఎక్కువగా వస్తాయి, వీసాలు వస్తాయి. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారస్తులకు అన్నిట్లలోనూ లాభం కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు ఉత్తీర్ణత కనిపిస్తూ ఉంది. పోటీ చేసినటువంటి స్థానాల్లో గెలుపు కనిపిస్తూ ఉంది. నామినేటెడ్ పదవులు వరిస్తాయి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. అవార్డులు, రివార్డులు వస్తాయి. సో రైతులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉంది. రాబడి, దిగుబడి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మిథున రాశి వారికి ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం కర్కాటక రాశికి సంబంధించినటువంటి వరకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. కాకపోతే గురువు వ్యయంలో ఉన్నాడు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, రైతులకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైనా సరే ఈ సంవత్సరం ఉండే సమస్య
తడి నేలలో నడిచేటప్పుడు అంటే తడి ఫ్లోర్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవండి. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాళ్ళు చేతులు ఏదో ఒకటి విరిగేటువంటి అవకాశం, సర్జరీ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది తప్ప మిగిలినవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయము అలాగే సామాజికంగా, న్యాయపరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో కర్కాటక రాశి వారికి సంబంధించి ఒకే ఒక్క రెమెడీ ఏమిటంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్టు కానీ బట్టలు కానీ ధరించండి. అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు గురుహోరలో దక్షిణామూర్తికి ప్రత్యేకమైన అర్చన చేయించండి. దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు. సింహరాశి సంబంధించి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉన్నటువంటి రాశి సింహరాశి. అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది. ఈ రాశి వారికి మరీ ముఖ్యంగా చెప్పాల్సింది భర్త తరపు కానీ భార్య తరపు కానీ లేదా తల్లి తండ్రి తరపు కానీ సూతకం పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సూతకం పట్టాల్సిన పరిస్థితి అంటే ఖచ్చితంగా ఆ రిలేషన్ నుండి ఎవరో ఒకళ్ళు చనిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే భర్త తరపు కానీ భార్య తరపు కానీ తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ ఎవరైనా ఒకళ్ళు చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నష్టాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు ఓటమి కనిపిస్తూ ఉంది పోటీ చేసే ప్రాంతాల్లో, ప్లేసుల్లో. అలాగే ప్రజల్లో చెడు పేరు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు స్నేహితుల వల్ల సమస్యలు, ప్రేమ వల్ల సమస్యలు, ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, చెడు వ్యసనాల వల్ల సమస్యలు ఏర్పడతాయి. రాజకీయ నాయకుల గురించి చెప్పుకున్నాము. అలాగే వ్యాపారస్తులకు సంబంధించి తీవ్రమైన నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి ఏసీబీ, సిబిఐ, ఈడీ లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్ఫర్స్ లేకుండా, ప్రమోషన్లు లేకుండా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు కనిపిస్తూ ఉంది. సో వీళ్ళకు సంబంధించినటువంటి రెమెడీ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. కన్యారాశి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సో కన్యారాశి వారికి 7th హౌస్లోకి శని వస్తూ ఉన్నాడు. గురువు కూడా అనుకూలమైనటువంటి స్థాయిలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు విదేశీ యానము, వీసాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు 1కి 10 రూపాయలు లాభాన్ని పొందుతారు. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. దిగుబడి, రాబడి పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. స్త్రీలను తీసుకుంటే స్త్రీలకు విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. వ్యాపారాలు విపరీతంగా లాభాన్ని ఇస్తాయి. స్త్రీలకు సంబంధించి కన్యారాశి వారికి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా క్రీడాకారులకు, కళాకారులకు పూర్తి స్థాయిలో అనుకూలత. రివార్డులు, అవార్డులు, విదేశాల్లో ప్రోగ్రాములు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. కన్యారాశి వారికి ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు. తులారాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, రైతులకు, వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. 100కి 100%. వీళ్ళ జాతకంలో కనిపిస్తున్న ఒకే ఒక సమస్య 6వ స్థానములో శని ప్రవేశం అనేటువంటిది మీ కుటుంబంలో పెను సంచలనానికి దారితీసే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక సంచలనం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది తులారాశి వారి కుటుంబంలో. మరి ఎటువంటి సమస్య కూడా లేదు. ఆ ఒక్క పాయింట్ మాత్రమే కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ తులారాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. సో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. మరీ ముఖ్యంగా సినిమా వారికి, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉంటాయి. రైతులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. రాబడి, దిగుబడి పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. స్త్రీలకు మరీ ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, రైతులు అందరికీ అనుకూలంగా ఉంటుంది. 100కి 100% ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉండబోతూ ఉంది. వీరికి ఎటువంటి సమస్యలు, రెమెడీస్ లేవు. ధనుసు రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమవుతూ ఉంది. ఆర్థికంగా పుంజుకున్నప్పటికీ కూడా మానసికమైన సమస్యలు, సామాజికమైన సమస్యలు, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు, పోలీస్ కేసుల్లో ఇబ్బందులు, ఈ సమస్యలు అనుభవించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం విద్యార్థులకు చెడు తిరుగుళ్ల వల్ల, చెడు వ్యసనాల వల్ల సమస్యలు ఏర్పడతాయి. రైతులకు ఒక పంట, మొదటి పంట అనుకూలంగా ఉన్నప్పటికీ రెండవ పంట ఇబ్బందుల పాలు చేస్తుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది.
సో ఆర్థికంగా చాలా చాలా డబ్బులు వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వచ్చిన రూపాయిని సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి రెమెడీ అంటే నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండడము, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. మకర రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే గత 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. సో విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, రైతులకు, కళాకారులకు, క్రీడాకారులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రూపాయి రావాల్సిన దగ్గర 10 రూపాయలు వస్తాయి. వీసాలు వస్తాయి, విదేశీ యానము ఏర్పడుతుంది, స్థిర నివాసం ఏర్పడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, మార్కులు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, వ్యాపారంలో డబ్బులు వస్తాయి, రాజకీయ నాయకులకు పదవులు వస్తాయి, రైతులకు లాభాలు వస్తాయి. ఎవరికి తీసుకున్న అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ కూడా లేవు మకర రాశి వారికి. కుంభరాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఏలినాటి శని కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంది. 3వ పాదంలో ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, రాజకీయంగా సమస్యలు ఉంటాయి. కుటుంబంలో మగ సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఆడపిల్లలకు అయితేనేమో వివాహం విషయంలో డబ్బులు ఖర్చు అవుతాయి. మగపిల్లలు అయితేనేమో వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఈ కుంభరాశి స్త్రీలకు సంబంధించి మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. యాంగ్జైటీ డిజార్డర్ సమస్యలు వస్తాయి. రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ ఉంటాయి, విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల వల్ల సమస్యల పాలవుతారు విద్యార్థులు. అలాగే రైతులకు సంబంధించి 2 పంటలు కూడా దిగుబడి రాబడి తగ్గుతుంది, సమస్యల పాలవుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు పోలీసు, కోర్టు కేసులు లేదా సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారికి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. మీనరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి వారు కానీ, అలాగే మీనరాశి జాతకులు ఎవరైనా సరే ఈ సంవత్సరం టెస్టింగ్ టైం అని చెప్పాల్సి ఉంటుంది. మీ జీవితంలో పెను సంచలనాలు జరిగేటువంటి అవకాశం ఉంది. పోలీసు కేసులు, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్యన గొడవలై విడిపోవడాలు, విడాకులు కావడము, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏలినాటి శని జన్మశనిలోకి వస్తూ ఉంది. సో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. మెట్లెక్కేటప్పుడు, దిగేటప్పుడు, తడి ఉన్న ప్రాంతాల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫ్రాక్చర్లు అయ్యే అవకాశం ఉంది. కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఉండే అవకాశం ఉంది. అలాగే ధన నష్టం కనిపిస్తూ ఉంది. అలాగే వస్తు నష్టం కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు పోగొట్టుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీసా రిజెక్షన్ కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఏసీబీ, సిబిఐ, ఈడీ లాంటి కేసులు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి. రైతులకు 2 పంటలు నష్టం ఉంటుంది. రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. సో మీనరాశి వారు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.